నమస్తే. నేను డాక్టర్ సింధు, గైనకాలజిస్ట్ నియో హాస్పిటల్. వింటర్ సీజన్ వచ్చేసింది. టెంపరేచర్స్ చాలా తక్కువుంటాయి. సో, స్పెసిఫిక్‌గా ప్రెగ్నెంట్ వుమెన్ ఈ వింటర్ సీజన్‌లో ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి? ఫస్ట్ థింగ్ హైడ్రేషన్. ఈ చలికి ఎక్కువ దాహం అనిపించదు. దానివల్ల వాటర్ ఇంటేక్ అనేది చాలా తక్కువుంటుంది. అలా కాకుండా స్పెసిఫిక్‌గా గుర్తుపెట్టుకొని రోజు కనీసం 3 లీటర్లు వాటర్ అనేది తీసుకోవాలి. వాటర్ ఇంటేక్ తగ్గినప్పుడు ఏమైతుందంటే ఉమ్మనీరు తగ్గడం లేదా యూరిన్ ఇన్ఫెక్షన్స్ వల్ల ప్రీ టర్మ్ డెలివరీస్ రిస్క్ అనేది ఉంటుంది. రెండవది మాయిశ్చరైజేషన్. స్కిన్ కొంచెం డ్రైనెస్ వల్ల ఇచ్చింగ్ అలా ఉంటుంది. ఎస్పెషల్లీ పొట్ట కొంచెం స్ట్రెచ్ అయినందువల్ల ఆ స్కిన్ కొంచెం డ్రైనెస్, ఇచ్చింగ్ ఉంటుంది. నార్మల్ ఏదైనా మాయిశ్చరైజింగ్ అప్లై చేసుకోవచ్చు. లేదా కోకోనట్ ఆయిల్ అన్నా అప్లై చేసుకోవచ్చు. ఈ సీజన్‌లో దొరికే ఫ్రెష్ ఫ్రూట్స్, వెజిటబుల్స్ అనేవి మీ డైట్‌లో ఎక్కువగా ఉండేలా చూసుకోండి. ఆస్థమాటిక్స్ కానీ, అలర్జీ ఉన్నవాళ్ళు వీలైనంత బయటికి వెళ్ళడం చలిగాలిలో అవాయిడ్ చేయండి. తప్పనిసరిగా వెళ్ళాలి అంటే మాస్క్ అలాంటిది ధరించి వెళ్ళండి. మీ రొటీన్ యూజ్ చేసే మెడికేషన్స్ ప్రెగ్నెన్సీలో మాక్సిమం సేఫే ఉంటే అవి కంటిన్యూ చేయొచ్చు. మోస్ట్ ఇంపార్టెంట్ పాయింట్ వచ్చేసి వ్యాక్సినేషన్. ఫ్లూ వ్యాక్సిన్ అనేది హై రిస్క్ పీపుల్‌లో సజెస్ట్ చేస్తాం. అంటే ప్రెగ్నెన్సీ చిన్న పిల్లలు, పెద్దవాళ్ళలో తీసుకోవాల్సింది. ఈ ఫ్లూ వ్యాక్సిన్ తీసుకున్నందువల్ల మీకు ఒకవేళ ఇన్ఫెక్షన్ వచ్చినా ప్రెగ్నెన్సీ మూలంగా అది సివియర్‌గా అవ్వకుండా కాపాడడానికి యూజ్ అవుతుంది. అండ్ లాస్ట్ ట్రైమిస్టర్‌లో అంటే ఏడో నెల, ఎనిమిదో నెలలో తీసుకున్నట్లయితే డెలివరీ తర్వాత బిడ్డకు కూడా దానివల్ల ఉపయోగం ఉంటుంది. థాంక్ యూ.